వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో డివోర్స్ రేట్ సంఖ్య అనేది ఏ రేంజ్లో పెరిగిందో మనందరికీ తెలుసు. కానీ డివోర్స్ ఎలా తీసుకోవాలి, ఏ బేస్మెంట్ మీద మనం తీసుకోవాలి అంటే దానికి కావాల్సినటువంటి రీజన్స్ ఏంటి, ఏ రీజన్ పెడితే డివోర్స్ కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డివోర్స్ కేసులు 2 సంవత్సరాలు కూడా నడిచే సందర్భాలు మనకు ఉంటాయి. కాబట్టి అసలు డివోర్స్ అంటే ఏంటి, ఆ డివోర్స్ కేసుని మనకు అనుకూలంగా చట్టానికి మనం ఉపయోగించుకొని ఎలా దాన్ని పొందాలి అనే విషయాన్ని మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం. అసలు డివోర్స్ అనేది మనందరికీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట. చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు, ఆ సంఖ్య కూడా చాలా పెరిగింది. అసలు డివోర్స్ అంటే ఏంటి, ఆ డివోర్స్ ని చట్టపరంగా మనం ఎలా ఉపయోగించుకోవాలండి? డివోర్స్ అంటే విడాకులు. చాలా మంది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీ కోర్టులో డివోర్స్. పిల్లలు సుమారుగా 30-35 ఇయర్స్ పిల్లలు, వాళ్ళ మధ్య ఒక ల్యాక్ ఆఫ్ అసలు అండర్స్టాండింగ్ లేక, ఇద్దరి మధ్య గొడవలు పడిపోయి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక గొడవలు పడిపోయి విడిపోతున్నారు. డివోర్స్లో ముందుగానే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయి తరపున వాళ్ళు కూడా ముందుగానే అబ్బాయికి ముందుగా చెప్పండి. చెప్పి ఈ అబ్బాయి నీకు చూపిస్తున్నా, నీకు ఇష్టమేనా అని చెప్పాలి. తల్లిదండ్రులు, పిల్ల తరపున తల్లిదండ్రులు చెప్తున్నారు. పిల్లల తరపున తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. నాకు వచ్చిన లేటెస్ట్ కేసు వచ్చి చెప్తా, అది కూడా పేరు చెప్పాను, పార్టీ పేరు చెప్పాను చెప్తా. ఆ అమ్మాయి వివాహం అయిపోయిన తర్వాత ఫస్ట్ డే నైట్ నుంచే నువ్వంటే నాకు ఇష్టం లేదని పెళ్లి కొడుకు బెత్తరపోయాడు. పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని, వేరే అబ్బాయిని ప్రేమించిందంట. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలా పెళ్లి చేశారు ఈ అబ్బాయి? మీ అబ్బాయి జీవితం ఎందుకు గొంతు కోసారు ఈ అబ్బాయిని? మీరు ముందరే చెప్పాలి, నాకు ఇష్టం లేదు, నాతో ఇతనితో పెళ్లి చేసుకుని ఇష్టం లేదని చెప్పేస్తే అయిపోతుంది కదా, అక్కడితో చాప్టర్ క్లోజ్. ఈ అబ్బాయి అయినా 15 తులాల బంగారం ఇచ్చాడు అమ్మాయి పెళ్లికి. 5 లక్షలైనా మొత్తానికి పెళ్లి ఖర్చు అయింది. ఇంకా వేరే అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తారు కదా కొంతమంది, ఆనవాయితీగా సెంటిమెంట్స్ ఉంటాయి. అంతా ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి అయిన తర్వాత మరి అమ్మాయి ఎందుకు సడన్గా నో అందా అర్థం కావట్లే. ఒకరికొకరు ఎలిగేషన్, నువ్వు నీ సరిగా లేవు, నువ్వు ఇది లేదు, నీకు సరిగ్గా జాబ్ లేదు, ఏదో సంథింగ్ గ్రౌండ్స్ మీద అమ్మాయి డైవర్స్ చేసింది. డైవర్స్లో కూడా పోనీ నాకు వద్దు, నువ్వు మ్యూచువల్ కన్సెంట్లో మన ఇద్దరు విడిపోతావు అంటే అదొక పద్ధతిగా ఉంటుంది. అది త్వరగా విడాకులు కూడా త్వరగా వస్తుంది. ఇతని మీద కంటెస్టెడ్ డైవర్స్ చేసింది. అకార్డింగ్ టు సెక్షన్ 13(1)IA ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారముగా కంటెస్టెడ్ డైవర్స్ చేసింది. కంటెస్టెడ్ అంటే క్రూయాలిటీ, క్రూరత్వంగా నువ్వు బిహేవ్ చేసావు, నాతో సరిగా లేవు, నీ జీతం సరిగా లేదు, నీ హెల్త్ కండిషన్ సరిగా లేవు, రకరకాల కండిషన్ పెట్టి ఒక ఫ్యామిలీ కోర్టులో ఇతని మీద డివోర్స్ చేసింది. డివోర్స్ చేస్తే అదొకటి వేసింది, ఇతని మీద ఇంకోటి కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 498A వేసింది. హస్బెండ్ మీద వేసింది. హస్బెండ్ మీదే కాకుండా హస్బెండ్ యొక్క పేరెంట్స్ మీద కూడా వేసింది. తల్లిదండ్రుల మీద లాగింది, ఆ అబ్బాయి యొక్క తమ్ముడిని లాగింది, తమ్ముడు భార్యని లాగింది. దీనన్నీ కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవన్నీ వేసింది. ఇదమైందా? సో దీని మీద నా దగ్గరకు వస్తే నేను కేసు టేకప్ చేసి క్వాష్ పిటిషన్ ఇస్తున్నా హైకోర్టులో. ఎందుకంటే తప్పుడు ఎఫ్ఐఆర్ చేసేస్తున్న మాత్రాన ఆ అమ్మాయి నిజాలు ఎక్కడికి పోవు. నిజమే. ఇప్పుడు చట్టం అనేది ఉంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు, చట్టం ఎక్కడికి పోదు. సో దీని ప్రకారంగా ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారు. అసలు ఈ స్టార్టింగ్ ఎప్పుడు జరిగిందంటే 2012లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో ఒక సెన్సేషనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. ఆ జడ్జిమెంట్ లో ఒక్క నిమిషం చెప్పి వదిలేస్తాను, ఎక్కువ చెప్పండి, దానికి అందరికి తెలిసిందే. పిల్ల ఆ అబ్బాయి అర్నేష్ కుమార్ భార్య ఇతని మీద, భర్త మీద కాకుండా భర్త యొక్క తల్లిదండ్రులు అందరి మీద ఫేక్ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది పోలీస్ స్టేషన్ లో. అందరినీ తీసుకెళ్ళి లోపల వేసారు. ఆ రోజుల్లో 41 CRPC నోటీసులు లేవు. ఆ తర్వాతనే కానీ పాపర్ అయింది నోటీసులు. పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ తర్వాతనే ఈ నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు. అంత ఫేమస్ జడ్జిమెంట్ అది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఆ టైంలో నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా పోలీసులు ఇచ్చి అందరినీ లోపల వేసేసారు. కొంతమంది వాళ్ళ ఫారెన్లో ఉన్నారు, లండన్లో అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని లోపలేదు. వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. పరువు కదా, అంత ఫ్యామిలీస్ మంచి రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు. సో దాన్ని బట్టి డివోర్స్లో
ఇతను వేస్తే ఇతనికి హైకోర్టులో కూడా డిస్మిసల్, చివరికి సుప్రీంకోర్టులో ఇతనికి బెయిల్ వచ్చింది. ఇతను యాంటిసిపేట్ బెయిల్ వేశాడు. ఇతనికి తెలిసి ఉందని అరెస్ట్ అవుతానని చేసి అరెస్ట్ అవుతానని చెప్పి యూపీ హైకోర్టులో వేస్తే అతను యాంటిసిపేట్ బెయిల్ రాలేదు, బెయిల్ రిజెక్ట్ అయింది. బెయిల్ రిజెక్ట్ అవుతే అతను ఇమీడియట్లీ ఏం చేశాడంటే మళ్ళీ ఛాలెంజ్ చేసుకుంటూ అదే బెయిల్ మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో అతనికి అబ్బాయికి ఫేవర్గా వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఏం చెప్పి అదే చెప్తున్నా, ఆ జడ్జిమెంట్లోనే ఈ 41 CRPC ఒక సెక్షన్ లాగా క్రియేట్ చేసి అప్పటి నుంచి సుప్రీంకోర్టు చెప్పిన ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు, చేస్తే మడు అండ్ డైరెక్ట్. అందుకని ఈ రోజులో పిల్లవాడు కూడా మామూలుగా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు వెంటనే. అంత ప్రాపర్ అయ్యేదాకా కోర్టులో జడ్జిమెంట్ వచ్చాక ఎవరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే డైవర్స్లో ఈ రకంగా అమ్మాయిలు అనవసరంగా 498 ఏసీ పోలీసు కంప్లైంట్ ఫేక్ FIR లాడ్ చేసి తన యొక్క పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల మీద కూడా బుక్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ చేసుకోండి. పరస్పర విడాకులు అంటారు, దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. అది చేసుకోండి. మీరు ఒక 6 నెలలు 1 ఏడాది లోపల కొత్తగా ఇప్పుడు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వచ్చి వెంటనే డైవర్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ రకంగా చేసుకోవడం కానీ దీన్ని అంటారు విడాకులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.